దేవుని యొక్క వాక్యములో నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమును దేవుని వాక్యం నుండి చదువుతూ ఉన్నాను. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. మరొకసారి ఈ వచనాన్ని చదువుతున్నాను. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రములు. ఈ రాత్రి మరొకసారి మీ కృపాసనాన్ని సమీపించి మీ పాదాల చెంత మేము ఈ రీతిగా కూర్చుని మీ యొక్క వాక్యమును నేర్చుకునేటువంటి సమయం ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మల్లెపాడు గ్రామమును మీరు ప్రేమించి ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకై మీ బిడ్డలను మీరు ప్రేరేపించి ఈ సభలు నిర్వహించడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇవి జరుగునని సెలవిచ్చారు. ఈ రాత్రి శక్తి బలము చేత కాదు నాయనా, మీ ఆత్మతోనే సమస్తమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలను వివరించడానికి మీ పక్షముగా నిలబడి ఉన్న నీ సేవకుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నింపి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శబ్దయంత్రం ద్వారా వింటున్న వారి యొక్క జీవితంలో కూడా గొప్ప మార్పును కలిగించండి. ఈ వింటున్న వాక్యమును వారి జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంచండి. సమస్త అంధకార సాతాను యొక్క కార్యములన్నిటినీ యేసు నామములో లయపరిచి పూర్తిగా మీ ఆత్మ స్వాధీనంలో ఈ ప్రదేశం అంతా ఉంచుకుని సమస్తము మీ మహిమార్థమై జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు, అనేక సామెతలను సొలొమోను రాశాడు. ఈ సామెతల్లో 25వ అధ్యాయం 2వ వచనంలో సొలొమోను అంటున్నాడు, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత అని అంటున్నాడు. అంటే దేవుడు కొన్ని సంగతులను మరుగు చేస్తాడు అని సొలొమోను చెప్పకనే చెప్తున్నాడు. కొన్ని సంగతులు దేవుడు బయలుపరుస్తాడు, కొన్ని సంగతులను మరుగు చేస్తాడు. దేవుడు ఎందుకని కొన్ని సంగతులను మరుగు చేస్తాడు? వాటిని మనం ఎప్పటికీ అర్థం చేసుకోకుండా ఉండాలని, మనకి సీక్రెట్గా ఉండిపోవాలని, రహస్యంగా అవి మర్మంగా ఉండిపోవాలని దేవుడు సంగతుల్ని కావాలని మరుగు చేస్తాడా? లేకపోతే దేవుడు మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును పదును పెట్టడానికి సంగతిని మరుగు చేస్తాడా అని మనం చూస్తే, మన దేవుడు జ్ఞానానికి మూలమై ఉన్న దేవుడై ఉన్నాడు, జ్ఞానానికి నిలయమై ఉన్న దేవుడై ఉన్నాడు, అడుగువానికి ధారాళముగా జ్ఞాన సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. జ్ఞానమే ఆయన యొద్ద నివాసం చేస్తుంది. దేవుని బిడ్డలుగా మనందరం సంగతిని శోధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా శోధించేటువంటి మనసు మనకు రావాలని, ఎంక్వైరింగ్ మైండ్ మనకు ఉండాలని, వాటిని మనం ఇన్వెస్టిగేట్ చేయాలని, వాటిలో ఉన్నటువంటి వాస్తవాలను మనం తెలుసుకోవాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుని పిల్లలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే బైబిల్ని శోధించాలి, పరిశోధించాలి. బైబిల్ని కేవలం ఉపరితలములో అక్షరార్థంగా చదువుకుంటూ వెళ్ళటం ముఖ్యం కాదు. చాలామంది బైబిల్ చదవాలి అనేది ఒక మత సంబంధమైన ఒక కార్యక్రమాలాగా పెట్టుకుని రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాల్సిందే అని క్రమముగా చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అలా చదవటం కంటే ప్రతి ఒక్క సంగతిని శోధించుకుంటూ చదివితే, ప్రతి ఒక్క మాట వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని మనం జాగ్రత్తగా త్రవ్వి దాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుని వాక్యములో ఎన్నో మర్మములు దేవుడు మరుగు చేసి ఉంచాడు. రత్నాలు కానీ, లేకపోతే బంగారము కానీ, గొప్ప గొప్ప భూమి కింద ఉన్నటువంటి ఖనిజ సంపదలన్నీ మనకు ఎలా లభిస్తాయి అంటే, వాటిని త్రవ్వినప్పుడు, వాటిని వెతికినప్పుడు, వాటిని శోధించినప్పుడు, భూమి అడుగు భాగములకు వెళ్ళి వాటిని వెలికి బయటకు తీసినప్పుడు మాత్రమే విలువైనటువంటి సంపద మనకు దొరుకుతుంది. సంపద బయట పెట్టి ఎప్పుడూ ఉండదు. బయట బంగారం అలాగా వీధుల్లో పారవేయబడి ఉండదు. దానికి ఒక గని ఉంటుంది. వెండికి కూడా కొంత గని ఉంటుంది. అలాగే రత్నాలు, విలువైనటువంటి వస్తువులకు చక్కటి నిక్షేపములు, నిధులు ఉంటాయి. అయితే ఈ నిధిని ఏం చేస్తారు? నిధుల యొక్క త్రవ్వకదారులు వెళ్ళి ఆ నిధులలోనికి సొరంగాలు చేసుకుంటూ వెళ్ళి ప్రాణాలను త్యాగం చేసి మరి ఆ యొక్క వస్తువులను బయటకు తెస్తారు. అందుకనే బయట దొరికే రాళ్ల కంటే రత్నాలకి, ముత్యాలకి, సముద్ర అడుగు భాగంలో దొరికే ముత్యాలకి అంత రేటు పెట్టి మనం ఎందుకు కొంటామంటే, అవి ఎక్కడంటే అక్కడ దొరికేటువంటి రాళ్ళు కాదు. ముత్యాలంటే అలా వీధిని పడి దొరికేటువంటివి కావై. అవి ప్రత్యేకమైనటువంటి శ్రమతో కూడి సంపాదించవలసినవి ఉంటాయి. దేవుని బిడ్డలారా,
బైబిల్ గ్రంథం నాకు తెలిసి మర్మాల గని అయి ఉన్నది. ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ట్రెజర్ ఆఫ్ మిస్టరీస్. బైబిల్ మర్మాల గని. ఇప్పుడు మనందరం దేవుని బిడ్డలుగా బైబిల్ గ్రంథాన్ని చదవాలా, పరిశోధించాలంటే చదవడం అవసరమే. ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఈ గ్రంథమును చదువువాడు ధన్యుడు అన్నాడు. ఈ గ్రంథమును వినేవాడు ధన్యుడు అన్నాడు. దాన్ని గైకొనేవాడు ధన్యుడు అంటున్నాడు. అయితే చదవటం అనేది కేవలం కంటితో మనం చూసే విధంగా చదువుకుంటూ వెళ్ళిపోతే కాదట. దీన్ని ఎలా చదవాలి అంటే యెషయా గ్రంథములో దేవుడు మాట్లాడుతూ దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని చదవడానికి 34వ అధ్యాయము 16వ వచనములో చాలా చక్కగా దీనిని ఏ రీతిగా చదవాలో మనకి తెలియపరిచాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. ఈ వచనాన్ని మీరు గమనించండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఊరికే చదవడం కాదు, చదువుకుంటా వెళ్ళిపోవడం కాదు. దాన్ని ఎలా చదవాలంటే పరిశీలించి చదువుకుంటా ఉండాలి. పరిశీలించడం అంటే అర్థము జ్ఞానికి తలలో నేత్రాలు ఉంటాయి అన్నాడు. అనగా పైన ఉన్నటువంటి ఆ పదాలని చూడరంట జ్ఞానులు. ఆ పదం మధ్యలో ఉన్నటువంటి కామాను కూడా స్టడీ చేస్తారు. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని పరిశీలన చేస్తారు. దాంట్లో ఏదైనా అతిశయోక్తి ఉందా, దాంట్లో ఏదైనా వాగ్దానం ఉందా, దాంట్లో హెచ్చరిక ఏమన్నా ఉందా, దాంట్లో దీవెనలు ఏమైనా ఉన్నాయా, శాపములు ఏమైనా ఉన్నాయా, దాంట్లో సందేశం ఏమన్నా ఉందా అని దేవుని గ్రంథాన్ని విభజించుకుంటా పరిశీలించుకుంటా చదువుతారట. దైవజనుడైనటువంటి పౌలు తిమోతికి చేసిన హెచ్చరికలు ఏమన్నాడు? తిమోతి సత్యవాక్యమును చక్కగా విభజించు అన్నాడు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమండి, సత్యవాక్యములంట చక్కగా విభజించాలట. విభజించినప్పుడు దానికి కావలసినటువంటి వివరణ బయటకు వస్తుంది. వివరణను తీసుకుని వస్తుంది. చాలామంది దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నారు, కానీ విభజించలేకపోతున్నారు, వివరించలేకపోతున్నారు, పరిశీలించలేకపోతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే బైబిల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి మర్మములను మనం గ్రహించాలంటే దేవుని సహాయం మనకు ఎంతైనా అవసరం. వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ టు అండర్స్టాండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క మర్మాలు అర్థం చేసుకోవాలంటే దేవుని సహాయం మనకు ఎంతైనా అవసరం. ఎందుచేత దేవుడు దీన్ని రాయించినటువంటి గ్రంథకర్త అయి ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. 66 గ్రంథాల్లో 40 మంది దైవదాసులకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ప్రత్యక్షత. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ యొక్క ప్రత్యక్షతలను దేవుడిచ్చాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే మన బైబిల్లో ఎన్ని సాదృశ్యాలు ఉంటాయండి. ఉదాహరణకి మనం కేవలం పొడిగా చదువుకుంటూ వెళ్తే అర్థం కాదు. మనకు ఒక ఖడ్గం అనుకున్నాం, దాన్ని మనం ఖడ్గం అంటే అక్షరంగా ఖడ్గం అనొచ్చు, కానీ దాన్ని మనం దేవుని వాక్యపు వెలుగులో గనక దాన్ని అర్థం చెప్పాల్సి వస్తే ఖడ్గం అనగానే మనకేం గుర్తొస్తుంది? వాక్యం గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది అంటే నీ వాక్యము 2 అంచులు గల పదునైన ఖడ్గమని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తాం. అంటే కత్తికి మామూలు అక్షరార్థం ఉంది, ఆత్మ సంబంధమైన అర్థం కూడా ఉంది. అదే పావురం అన్నారు అనుకోండి, పావురం అనగానే మామూలుగా మనకు కనిపించే తెల్లటి పావురాలనే అనుకోవడానికి లేదు. పావురం అనగానే వెంటనే మన మైండ్లోనికి స్ట్రైక్ అయ్యేటువంటి పిక్చర్ ఏంటంటే హోలీ స్పిరిట్ మన మైండ్లోకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క తలంపుల్లోనికి వచ్చేస్తాడు. ఉదాహరణకి విత్తనం అన్నాం అనుకోండి, ఏదో మనం నాటే మొక్కలు విత్తనాలు గుర్తురావు, కానీ విత్తనం అనగానే దేవుని వాక్యం అని మన జ్ఞాపకం వస్తుంది. వధువు అన్నాం అనుకోండి, వధువు అనగానే పెళ్లి కూతురు గుర్తురాదు. పెళ్లి కూతురు యొక్క స్మరణలోనే సంఘం అనేటువంటి వధువు మనకు జ్ఞాపకం వస్తుంది. అలాగే వరుడు అనగానే పెళ్లి కుమారుడు, కానీ అంతకంటే శ్రేష్ఠుడైన యేసు క్రీస్తు మనకి జ్ఞాపకం వస్తాడు. చూడండి, బైబిల్ అంతా కూడా చక్కటి సాదృశ్యాలతోనూ సూచనలతోనూ అలంకార భాషలతోనూ గుర్తులతోనూ మర్మాలతోనూ సంఖ్యలతోనూ రాయబడి ఉంది. ఇట్స్ ఏ గ్రేట్ ఇంజనీర్డ్ బుక్. ఒక గొప్ప ఇంజనీర్ కనుక ఒక ఇంటిని కానీ ఒక గొప్ప భవనాన్ని కానీ అద్భుతమైన విశేషాలతో ఎలాగైతే నిర్మిస్తాడో, దేవుడు అనంత జ్ఞాని బైబిల్ని చాలా చక్కటి పిక్టోగ్రామ్స్తో, సింబాలికల్స్తో, దేవుడు మంచి న్యూమరికల్ వాల్యూస్తో పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలి. బైబిల్లో 7 అనే సంఖ్య ఉంది. 7 అనే సంఖ్య అర్థం చేసుకోకుండా మీరు బైబిల్ చదువుకుంటా పైనుండి కిందకి తిరిగినా కూడా 7 అర్థం తెలియకపోతే మీకు బైబిల్ చాలా వరకు అర్థం కాదు. బైబిల్ ప్రకారంగా 7 అనగా అర్థం
సంపూర్ణ సంఖ్య. ఇట్స్ ఏ నెంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. 7 దినాల్లో దేవుడు సృష్టి చేశాడు. 7వ దినం విశ్రాంతి దినం. దీపవృక్షానికి 7 కొమ్మలు ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 బోర్లు ఉన్నాయి, 7 మరి పాత్రలు ఉన్నాయి. ఇలాగున 7 అనే సంఖ్య అనేక సార్లు రాయించాడు. అంటే అది 7ను 7గానే అర్థం చేసుకోవాలా? కాదు. సంగతిని అక్కడ మరుగు చేశాడు దేవుడు. 7ను 7గా అర్థం చేసుకోవద్దన్నాడు. 7 అనగానే దాని వెనకాల ఉన్నటువంటి సంగతి ఏంటంటే సంపూర్ణత అని అర్థం చేసుకోవాలి. 12 గుమ్మాలు, 12 పునాదుల మీద పరలోక పట్టణము కట్టబడింది అంటున్నాడు. 12 అనగానే 12 అని అనుకోవడానికి లేదు. 12 అంటే దానిని అపోస్తుల యొక్క సంఖ్య, లేకపోతే దేవుడు మానవులతో కలిసి నివాసం చేసే నూతన యెరూషలేము సంఖ్య. 4x3. ఇప్పుడు 4 అనే సంఖ్య వచ్చింది. 4 రాగానే 4 అనుకోవడానికి లేదు. 4 అంటే అది ప్రపంచ సంఖ్య. 3 అనగానే ఉట్టి 3గా మనం రోజు లెక్కల్లో మ్యాథమెటిక్స్లో ఉన్న 3 కాదు, అది త్రిత్వ సంఖ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంఖ్య. ఎందుకని దేవుడు బైబిల్ని ఇట్లా రాశాడు? దేవుని బిడ్డలారా, ఇది నిజంగా అలా ఉంటేనే మన యొక్క తెలివితేటలు, మనకున్నటువంటి జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. ఒక గొప్ప మేధావి ఏమన్నాడంటే, ఈ లోకంలో అన్ని పుస్తకాలు చదివి బైబిల్ మాత్రమే చదవకపోతే అతడు చదువుకోని వాడే అన్నాడు. అంటే అతడు ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత గొప్ప తత్వవేత్త అయినా, ఒక వైద్యుడైనా, మేధావైనా, ఇంజనీర్ అయినా సరే, అట్ లాస్ట్ బైబిల్ అనేది చదవకపోతే మాత్రం యూ కెన్ కాల్ హిమ్ ఎన్ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ అన్నాడు. కానీ ఏ పుస్తకం చదవకపోయినప్పటికీ బైబిల్ గ్రంథాన్ని కనుక అతను నేర్చుకున్నట్లయితే అతను ఎడ్యుకేటెడ్ మ్యాన్ అని పిలవండి అన్నారు. కారణము బైబిల్ గ్రంథము అన్ని విధాలైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రంథం అయ్యింది. ఇందులో సామాన్యులకు దేవుడిచ్చాడు, అట్లాగే శాస్త్రవేత్తలకు కూడా దేవుడు ఇందులో తెలుసుకోవలసిన సంగతులు ఇచ్చారు. ఆస్ట్రోఫిజిక్స్ దగ్గర నుంచి అంతరిక్ష పరిశోధకులు, గొప్ప గొప్ప మహా వైజ్ఞానికులు బైబిల్ గ్రంథాన్ని చదివారు, బైబిల్ చేత స్ఫూర్తి పొందారు. ఉదాహరణకి విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు, మనకు తెలుసు రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారని. వారు 7th డే అడ్వెంటిస్టులు అయి ఉన్నారు. వారు మరి విశ్రాంతి దినాన్ని పాటిస్తూనే పరిశోధన చేస్తూ వారికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా విమానాన్ని వారు తీర్చిదిద్దారు. ఇవాళ మానవుని జీవితం ఎంత సౌకర్యవంతమైంది, ఖండాలకి వాళ్ళ ప్రయాణం చేయగలుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి పరిశోధన. వారిద్దరు కూడా దేవుణ్ణి నమ్మినటువంటి ఒక గొప్ప విశ్వాసులై ఉంటున్నారు. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఐజాక్ న్యూటన్ మనందరికి తెలుసు, గ్రేట్ ఫిజిస్ట్. ఐజాక్ న్యూటన్ అంటే గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఆయన భూమికి గురుత్వాకర్షణ ఉందని చెప్పి కనిపెట్టి సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి వాడు. ఐజాక్ న్యూటన్ గారు ప్రకటన గ్రంథం మీద, దానియేలు గ్రంథం మీద కూడా పుస్తకాలు రాశాడు. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఈ సంగతి తెలియదు. ఐజాక్ న్యూటన్ గారు ఏం చేశాడంటే, న్యూటన్ గారు యాపిల్ పడిందంటే అప్పుడు భూమికి ఆకర్షణ ఉందని చెప్పాడండి అంటారు. ఆ న్యూటన్ ఏం చెప్పాడంటే, ప్రకటన, దానియేలు అనే 2 పుస్తకాల మీద వ్యాఖ్యాన గ్రంథాలు రాశాడు. హల్లెలూయా. ఎందుకని వారికి ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్తకి బైబిల్ చదవాలనిపించింది? సర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ శాస్త్రవేత్తల్లో పితామహుడని పిలువబడినటువంటి వాడు, బాయిల్, మెండెల్, అలాగే ఫ్లెమింగ్, చాలా మంది శాస్త్రవేత్తలు బైబిల్ చదివి స్ఫూర్తిని పొందారు. అనగా ఇది మేధావులను కూడా దేవుడు ఈ గ్రంథము ద్వారా వారికి సవాలు వేశాడు. మన దేవుడు అనంత జ్ఞాని అయిన వాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, సంగతిని ఆయన ఏం చేస్తాడటంటే మరుగు చేయటం దేవునికి ఘనత. ఇట్స్ గ్లోరీ టు గాడ్ టు కన్సీల్ ఎ మ్యాటర్ అండ్ ఇట్స్ ఆల్సో గ్లోరీ టు కింగ్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్. రాజుగారు సంగతిని పరిశోధించాలి. నిజంగా సొలొమోనుకి దేవుడు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను రాజు అయిన తర్వాత అనుకున్నాడు, ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకున్న తెలివితేటలు చాలవేమో, నాకు అందం కాదు, నాకు ఐశ్వర్యం కాదు, నాకు రాజ్యం కాదు, నాకు బలం కాదు, కావాల్సింది నాకు జ్ఞాన వివేచన కావాలని దేవునిని వెళ్ళి ప్రార్థన చేశాడు. గిబియోన్లో దేవునికి దహన బలిచ్చి, దేవా నాకు జ్ఞానమును వివేచన దయచేవా అని అడిగాడు. అప్పుడు యెహోవా అతనికి ఈ యొక్క సముద్ర తీరములో ఉన్న ఇసుక రేణువులంత వివేచనను దేవుడు ఇవ్వడమే కాకుండా ఆ దేశములలో ఐగుప్తీయులు కానీ ఆ దేశాలు చుట్టుపక్కల ఉన్నటువంటి జ్ఞానులు ఎవరికి లేనటువంటి జ్ఞానమును దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. మనందరికీ తెలుసు, షేబా దేశము నుండి రాణి వచ్చి సొలొమోనును అనేక ప్రశ్నలు వేస్తే వాటన్నిటికీ సొలొమోను సరైనటువంటి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల మందు నేను మిమ్మల్ని ప్రశ్న వేయను, కానీ బైబిల్ గ్రంథాన్ని నువ్వు పరిశోధనగా చదవటం నేర్చుకోవాలి. యు నీడ్ టు హ్యావ్ అన్ ఎంక్వైరింగ్ మైండ్
అండ్ యు నీడ్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్స్, రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. యూదులు మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు ఎప్పుడైనా యూద ప్రజల యొక్క చదివే విధానాన్ని మీరు గమనించాలి. ఇశ్రాయేలీలు దాదాపు 5-6 సంవత్సరాలు వచ్చేప్పటికే ధర్మశాస్త్రాన్ని పిల్లలకు కంఠతం చేయిస్తారు. 5-6 సంవత్సరాల్లో కంఠతం అయిపోతుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడికి 13వ సంవత్సరం వచ్చినప్పుడు బార్ మిట్స్వా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒడుగు లాంటి ఒక పండగ చేస్తారు. చేసి ఆ యవనస్తుని బెత్ కెనెసెట్ అని చెప్పి బెత్ మిద్రాషిం అని లేఖన పరిశోధన పాఠశాలకు పంపిస్తారు. 13వ సంవత్సరం నుండి లేఖన పరిశోధన పాఠశాలకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? పెద్దల గురువుల యొక్క సహాయంతో ఈ లేఖనాలన్నిటినీ విభజించడం నేర్చుకుంటాడు. మన రక్షకుడైన యేసయ్య కూడా బాలుడుగా ఉన్నప్పుడు 13వ ఏట దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళగా ఆయనను పండితులను, శాస్త్రులను, పరిసయ్యులు, పెద్ద పెద్ద ధర్మశాస్త్ర పండితులను ఆయన ఎదుర్కొన్నాడు. వారితో తర్కించాడు, వారితో వాదించాడు. ఆయన తర్కానికి, ఆయన ఇస్తున్నటువంటి హేతువులకు, ఆయన ఇస్తున్న సమాధానానికి ఆ పండితులు తల్లకిందులైపోయారు. ఈ బాలుడికి ఇంత విద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాలుడికి ఇంత ప్రావీణ్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాలుడికి ఇంత గ్రహింపు ఎట్లా వచ్చింది అనుకున్నారు. ఎలా వచ్చిందో తెలుసా? ఆయన గ్రంథమును పరిశీలనగా చదివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడు. ప్రవక్త అయిన యెషయా నన్ను గురించి ఇలా చెప్పాడు, ప్రవక్త అయిన దానియేలు ఇందును గురించి ఇలా చెప్పాడు, ప్రవక్త అయినటువంటి ఈయన ఇలా బోధించాడని పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలన్నిటినీ ఎత్తి యేసు ప్రభు వారికి ఆ ప్రవచన నెరవేర్పులను కూడా బోధించాడు. అమలారా, ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే సంఘానికి దేవుని వాక్య జ్ఞానములో అభివృద్ధి చెందాలి. వి నీడ్ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. మనం సంపదలో పెరగటం కాదు, తెలివితేటల్లో పెరగటం కాదు, ఆస్తులలో పెరగటం కాదు. ఒకనాడు మరి దైవజనుడైనటువంటి పౌలును, పేతురును దేవాలయంలో ప్రార్థన చేయడానికి ప్రార్థనా సమయంలో వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అక్కడ శృంగార దేవాలయపు ద్వారం దగ్గర కుంటివాడొకడు కూర్చుని భిక్షం అడుక్కుంటున్నాడు. అడుక్కునేవాడు ఏమనుకున్నాడు తెలుసా? పేతురు యోహాను చూడంగానే, వీరు చూస్తుంటే దొరల్లాగా ఉన్నారు, చక్కగా తెల్లగా బట్టలు వేసుకున్నారు, బాగున్నారు, వీళ్ళ దగ్గర వెండి బంగారాలు ఏమన్నా దొరకొచ్చేమో నాకు అనుకున్నాడు. అందరిని అడుక్కుంటున్నాడు. వారి వైపు తేరి చూడగానే పేతురు యోహాను అన్నాడు, మా యొద్ద వెండి బంగారములు లేవు. వి డోంట్ హ్యావ్ గోల్డ్ అండ్ సిల్వర్. మా దగ్గర ఏముందంటే యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి ఉందంతే, అది నీకు ఇస్తాం, ఆ నామం పేరట నీకు ఆజ్ఞాపిస్తున్నాను, లేచి నడువు అన్నారు. నడవమనగానే కుంటివాడు లేచి నడిచి గంతులు వేసి దేవుని స్తుతించడం ఆరంభించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారికి అప్పుడు చూసామనుకున్నారు, విద్య లేని పామరులు వీరు గలిలయ నుంచి వచ్చిన మనుషులు. వీరు గలిలైనటువంటి వారికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? వీరికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? వీరింత చక్కగా ఎలా బోధిస్తున్నారు? పెంతెకోస్తు పండగ రోజు 120 మంది భాషలు మాట్లాడుతుంటే ఆ కిందన్న వారు అనుకున్నారు, ఈ మేడగది మీద ఉండి మాట్లాడుతున్న వారు గలిలయ మనుషులు కదా. గలిలయులకి ఇంత భాషా జ్ఞానం ఎలా వచ్చింది? మొరటోళ్ళు. ఈ రోజుకి మీరు గలిలయ ప్రాంతానికి వెళ్తే గ్లటరల్స్ పలక వాళ్ళకి. గ్లటరల్స్ అంటే ఒత్తులు, హల్లులు, అచ్చులు, ఆ పదాలు రావు. యూదా భాష మాట్లాడితే యెరూషలేములో ఉన్నటువంటి వారు గలిలయుల్ని చాలా హీనంగా చూస్తారు. వాళ్ళకి అచ్చులు, హల్లులు పలకటం రాదు. ఎందుకంటే హెబ్రీ భాష హాక్ హాక్ అని రకరకాలైనటువంటి శబ్దాలు చేయాలి ఆ భాష మాట్లాడాలంటే. మనం నేర్చుకుంటే మనకి దగ్గు కూడా వచ్చేస్తుంది ఆ భాష మాట్లాడాలంటే, చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీళ్ళు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారిని అభిషేకించాడో ఆ క్రిందున్న 16 దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ అనుకున్నారు, వీరు మన యొక్క స్వదేశముల యొక్క భాషలో దేవుని కార్యాలు మనకి వివరిస్తున్నారు, స్తుతిస్తున్నారు. భాషలతో బోధించలా, భాషలతో ఏం చేశారండి? దేవునిని స్తుతించారంట. హల్లెలూయా. ఇప్పుడు భాషలు మాట్లాడడం అంటే సందేశం చెప్పడం కాదు. భాషలు మాట్లాడడం అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్, దేవుణ్ణి స్తుతించడమే. అయిలారా, మరి వారికి అటువంటి పాండిత్యం ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఒక పోప్ గారు రెనైసెన్స్ పీరియడ్లో ఆ వాటికన్ సిటీలో పోప్ గారు వెళ్తున్నారట. వెళ్తూ ఉంటే ఆయన ప్రక్కన ఒక సామాన్యుడైనటువంటి సువార్థికులు, మాబోటి వాళ్ళు ఎవరో ఆయన వెనకాల వెళ్తున్నారు. వెళ్తుంటే పోప్ తండ్రి గారు ఏమన్నారంటే చూసి, అయ్యా, అలనాడు పేతురు యోహాన్లు పుట్టికుంటివాడికి వెండి బంగారాలు మా యొద్ద లేవు అన్నారు. కానీ ఈరోజు ఎవడైనా అట్లాంటి కుంటోడు ఎవడైనా మన అడుక్కుంటే మాత్రం వెండి బంగారాలు మా దగ్గర లేవు
అని అనాల్సిన పని లేదు మనకి. చూసావా, మన కేథోలిక్ సంఘానికి ఎంత ఆస్తులు ఉన్నాయో, ఎన్ని భవనాలు ఉన్నాయో, ఎంత సంపద ఉందో మనకి. ఈరోజు ఎవడైనా గానికి కుంటోడు గనక మన్ని చూసి వెండి బంగారాల కోసం ఆశిస్తే మనం అతనికి ఎంతో కొంత ఇవ్వగలం అని చెప్పి అన్నాయంట. అప్పుడు ప్రక్కనున్న సువార్థికుడు అన్నాయంట, అయ్యా వెండి బంగారాలు ఇవ్వగలమేమో కానీ మనం యేసునామములో లేచి నడవమని అనలేమేమోనయ్యా అన్నాడంట. యేసునామంలో లేచి నడువు అని చెప్పలేమేమో మనం అన్నాడంట. ఈరోజు మనకు అవసరమైంది వెండి బంగారమా? ఈరోజు మనకు అవసరమైంది పెద్ద పెద్ద భవనాలా? కాదు. ఈరోజు మనకు అవసరమైంది దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు మన జీవితంలో ఉండాలి. క్రైస్ట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్న యేసు క్రీస్తు మన యందు ఉండాలి. ఆయన ఉంటే సర్వసంపదలు ఉన్నట్టే. ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ జ్ఞానైశ్వర్యం ఉంది. అందుచేత పౌలు ఏమన్నాడంటే, ఎఫెసీయుల గురించి ప్రార్థన చేస్తూ, ఎఫెసీయుల గురించి ఆయన అన్నాడు, మీ గురించి నేను దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాను. ఏమి ప్రార్థన చేస్తున్నాడట దేవుని ఎదుట అంటే, మీరు దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించేవారు అవ్వాలని. కొలస్సీయులతో కూడా ఇలా ప్రార్థన చేశాడు, మీరు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించేవారు అవ్వాలని. అలాగే మీరు సంపూర్ణ జ్ఞాన వివేచన గలవారై ఉండాలని. తర్వాత మీరు ప్రతి సత్కార్యములందు సఫలులవ్వాలని. మీ గురించి నేను తండ్రి అయిన దేవుని ఎదుట మానక మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ మనోనేత్రములు వెలిగించబడినందువలన మీరు క్రీస్తు యొక్క మహిమను, ఆయనలో ఉన్నటువంటి ఆ మహత్యమును, తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకునేటువంటి జ్ఞాన వివేచన కలిగిన హృదయం మీకు రావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? సంఘానికి ఏమి రావాలనుకున్నాడు ఆయన? సంపూర్ణ జ్ఞాన వివేచన రావాలి. ఎందుచేత? జ్ఞాన వివేచన వస్తే మన్నెవడు ఎత్తుకుని పోలేడు. జ్ఞానం వచ్చినటువంటి వాడిని ఎవడు మోసం చేయలేడు. తెలివి తక్కువ వాడిని ఎవడైనా మోసం చేస్తాడు. రాబోయే కాలం అంతా మోసకాలం. మోసకరమైనటువంటి దినాలు మన ముందుకు వస్తున్నాయి. అబద్ధికులు అనేక మంది బయలుదేరి వస్తున్నారు. సత్యం అని చెప్పి బూటకపు మాటలతో అనేక మంది మన ముందుకు వస్తారు. మరి ఆ అసత్యాన్ని నువ్వెలా ఛేదించగలవు? ఆ అబద్ధాన్ని నువ్వెలా బట్టబయలు చేయగలవు? ఏలియా బయలు ప్రవక్తల యొక్క అబద్ధాన్ని బట్టబయలు చేసి బయలు ప్రవక్తల్లో ఒక్కడిని మిగలకుండా తరిమి కీషోను వాగు వరకు వెళ్ళి వారిని మిగల్చకుండా చంపి వచ్చాడు. కారణం, ఏలియా చేతిలో యెహోవా యొక్క సత్యం అనే ఖడ్గం ఉంది కాబట్టి. ఇఫ్ యు హ్యావ్ ద నాలెడ్జ్, you can overcome the deception of the end days. కడవరి దినముల యొక్క మోసపూరితమైన సాతాను యొక్క కుట్రలను బయట పెట్టగలిగిన శక్తి దేవుని జ్ఞానం సంఘానికి ఉన్నప్పుడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, సంగతిని మరుగు చేశాడండి. కానీ మరుగుగానే ఉండాలనుకోవట్లేదు ఆయన. ఏమనుకుంటున్నాడు? ఆ సంగతిని మనం శోధించాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు నిజంగా ఆ విధంగా మర్మముగా దేవుడు తన విషయాలను ఎప్పుడైనా ఉంచుతాడంటే, దీనికి మనకు సపోర్ట్గా బైబిల్లో ఇంకొక వచనాన్ని సందర్భంలో మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి, 7వ వచనంలో ఇలా చెప్తున్నాడు. 1 కొరింథీ 2:7, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ వచనం బాగా చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధిస్తున్నారంట. అంటే బైబిల్ని మామూలుగా చెప్పొచ్చు, బైబిల్ని మర్మయుక్తంగా బోధించవచ్చు, అక్షరార్థంగా బోధించవచ్చు, చరిత్రార్థంగా బోధించవచ్చు, ఆధ్యాత్మిక అర్థంగా బోధించవచ్చు, సామాజిక అర్థంగా బోధించవచ్చు. అన్ని విధాలుగా బైబిల్ని అన్వయించవచ్చు. అయితే బైబిల్లోనట జ్ఞానము మరుగై ఉన్నట్టుగా బోధిస్తున్నట్టు అపోస్తలుడైన పౌలు. ఏంటా ఆ మరుగై ఉన్న జ్ఞానం? అర్థం చేసుకున్నారా? ఈ రాత్రి వేళ ఆ జ్ఞానము మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులైపోయినట్టే. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికి ఆసక్తి వచ్చి ఉండాలి, ఇంతకీ దేవుడు సంగతిని ఎక్కడ మరుగు చేశాడు, ఆ సంగతి ఇంతకీ ఏంటి మనం తెలుసుకోవాలనే ఆశ మనలో ఉండాలి. అలా ఆశ ఉన్నవాళ్ళు బెరయాలో ఉన్న విశ్వాసుల్లాగా మారిపోతారు. బెరయాలో ఉన్నటువంటి ఘనులట వాళ్ళు. వారికి దేవుని వాక్యములో ఘనులు అన్నారంటే దే వర్ మోస్ట్ ఆనరబుల్, దే వర్ ఎక్సలెంట్ పీపుల్ ఇన్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదవటంలో ఘనులంట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వారు ప్రతిదినము పౌలు శీల చెప్పిన బోధ వినేవాళ్ళట, విశ్వాసంతో అంగీకరించేవారట. తర్వాత దేవుని వాక్యము అలాగున్నదో లేదో అని ప్రతిరోజు లేఖనములను పరిశోధించేవాళ్ళట. ఆమేన్.
కీర్తనీయుడా నా షాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. బలి అయిపోతివా ప్రాణనాథుడా, నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు. నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం, నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం. నీ శ్రమలేన విశ్వాసాయుధం, నీ శ్రమలేన విశ్వాసాయుధం. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. కీర్తనీయుడా నా షాలేము రాజా, వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా. వధింపబడిన గొర్రె పిల్ల, మా స్తుతులకు యోగ్యుడా.